రైట్. ఎక్కడైతే అవమానాలు, విమర్శలు ఎదురవుతాయో అక్కడే విజయాలు గూడా వర్తిస్తాయి. విజయాలు గూడా పుట్టుకొస్తాయని ఒక నానుడుంటుంది. అది ఏ రంగంలో అయినా సరే క్రికెటా, లేదంటే క్రీడా రంగమా, సినిమా రంగమా, లేదంటే వ్యాపార రంగం ఏదైనా సరే. ఎక్కడైతే విమర్శలు, అవమానాలు పెద్ద ఎత్తున వస్తుంటే అక్కడే వాటికి సమాధానం అక్కడే జెప్తా ఉంటారు. అక్కడే పుట్టుకొస్తాయి. అక్కడే విజయాలు గూడా వస్తాయని అంటూ ఉంటారు గదా! దానికి లివింగ్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మ. మూడో వన్‌డేకి ముందు వరకు కూడా ఆయన్ని బలవంతంగా అంటే ఆల్‌మోస్ట్ మీరు గత 8 ఇన్నింగ్స్‌లలో చాలా దారుణంగా పెర్ఫార్మ్ చేశారు వన్‌డే ఇంటర్నేషనల్‌లో. ఇంగ్లాండ్ సీరీస్‌లో కూడా ఒకటేమో 14, ఒకటి 24 20 రన్స్ మాత్రమే కొట్టారు. సో, మీరు ఈ మ్యాచ్ తర్వాత రిటైర్ అయిపోండి, ఎళ్ళిపోండి అని చాలా బలంగా కొన్ని వాదనలొచ్చాయి. వాటిని రోహిత్ ఫ్యాన్స్ గట్టిగా కండెమ్ చేసినప్పుడు కూడా ఆల్‌మోస్ట్ హెడ్ కోచ్ కావచ్చు, లేదంటేనేమో ఆహ్, ఎవరైతే ఇంకా మిగతా వ్యక్తులు ఎవరైతే ఉంటారో చీఫ్ సెలెక్టర్ కావచ్చు, వీళ్ళంతా కూడా మీరు పక్కకెళ్ళిపోవడమే బెటర్ అనే ఒపీనియన్‌కి వచ్చినారు. వచ్చిన నేపథ్యంలో రోహిత్ శర్మ ఆడినటువంటి మెమరబుల్ ఇన్నింగ్స్ జీవితాంతం గుర్తుండిపోద్ది. ఆయన్ని ఎవరైతే వ్యతిరేకించారో ఆళ్ళందరికి కూడా జీవితాంతం గుర్తుండిపోద్ది. ఆయన కెరీర్‌లో గూడా అది ఉండిపోతది. దేశ క్రికెట్ చరిత్రలో గూడా అది ఉండిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దానికి లార్డ్స్ వేదికగా ఆయన చేసినటువంటి సెంచరీ 110 బాల్‌లో ఆల్‌మోస్ట్ 138 రన్స్ కొట్టారు. అది ఆహ్, వెరీ అండ్ ఆఫ్‌కోర్స్ మ్యాచ్ ఒక 27 రన్స్ తేడాతో ఓడిపోయినప్పటికి కూడా ఆ ఫైటింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అందులోనూ పర్టిక్యులర్‌గా ఆయనకి ఏదైతే ఏ మ్యాచ్‌లో అయితే ఎవరైతే అందరూ కూడా లేదు సరిగ్గా ఆడట్లేదు పక్కకు పెట్టండి అంటున్న నేపథ్యంలో ఆయన ఆడిన ఇన్నింగ్స్ మాత్రం నిజంగా అబ్సల్యూట్‌లీగా బ్యూటిఫుల్ అని చెప్పాలి. ఆ స్థాయిలో ఆడారు. ఆ మ్యాచ్‌తో ఆయన చాలా రికార్డ్స్ మళ్ళా నెలకొల్పారు. 1, 2 చాలా అంటే చాలా రికార్డ్స్. వాటిలలో మెయిన్‌గా ఏంటంటే ఆహ్, ఆ దేశంలో ఇప్పటివరకు క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్ అంటారు. కానీ ఇంగ్లాండ్‌లో ఆ స్థాయిలో ఆల్‌మోస్ట్ తొలి సెంచరీ ఇప్పటివరకు దశాబ్దాలుగా క్రికెట్ జర్నీ ఉన్నప్పటికి కూడా అక్కడ తొలి భారతీయుడు ఇప్పటివరకు ఏ ఇండియన్ కూడా సెంచరీ చేయలేదు. లార్డ్స్ మైదానంలో ఏ ఒక్కరు కూడా సెంచరీ చేయలేదు. ఫస్ట్ టైమ్ ఈయనే రోహిత్ శర్మనే చేశాడు. 110 బాల్‌లో 138 రన్స్ కొట్టాడు. సో, అదొక రికార్డ్ అయితే ఇంగ్లాండ్‌లో ఆల్‌మోస్ట్ విదేశీ క్రికెటర్ ఎవరైనా సరే, అంటే ఆడటానికి ఆ దేశానికొచ్చి ఆడినటువంటి వ్యక్తుల్లో 1500 రన్స్‌కి సాధించినటువంటి తొలి ఆటగాడు, హైయెస్ట్ ఆటగాడు కూడా అతనే అనమాట. అంటే జనరల్‌గా ఇంగ్లాండ్ దేశంలో క్రికెట్ పుట్టింది, క్రికెట్‌కి పెట్టింది పేరు అంటూ ఉంటారు. అటువంటిది జనరల్‌గా వేరే దేశాలకు చెందినటువంటి ప్లేయర్స్ వస్తూ ఉంటారు. అక్కడ టోర్నీలో అంటే వన్‌డే సీరీస్‌లో లేదా టీ20 సీరీస్‌లో ఏదైనా సరే, ఆ దేశం వచ్చి ఆడి అత్యధిక పరుగులు సాధించినటువంటి వ్యక్తి రోహిత్ శర్మ. 1500 పరుగులు అబోవ్ సాధించారు. అందులో 7 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. సో, ఇదొక రికార్డు. అట్లా చాలా అంటే చాలా ఒక మ్యాచ్ అంటే విరాట్ కోహ్లీ అండ్ వీళ్ళిద్దరి కాంబోతో కూడా ఒక రికార్డ్ నెలకొల్పారు. అంటే మొత్తం అన్నిటికి లార్డ్స్ వేదికగా ఆడినటువంటి మూడో వన్‌డే ఇంగ్లాండ్‌తో ఏదైతే ఆడారో ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ చాలా అంటే చాలా విజయాలు అంటే రికార్డ్స్ నమోదు చేశారు. తన ఆట తీరుతో, తన బ్యాట్‌తో సమాధానం చెప్పారు. ఎవరైతే మీరు అవసరం లేదు ఇంకా చాలించండి. జూనియర్స్‌కి అవకాశం ఇవ్వండి అంటూ ఏదైతే ఉన్నారో అని ఒక బాగా బలంగా వచ్చినటువంటి విమర్శలు. ఆయనకి నిజంగానే వన్‌డే ఇంటర్నేషనల్ ఆడాలంటే 3 ఫార్మాట్ టీ20 కావచ్చు, టెస్ట్ కావచ్చు, వన్‌డే ఇంటర్నేషనల్ ఈ మూడిట్లో కూడా వన్‌డే ఇంటర్నేషనల్ అంటే చాలా ఇష్టం ఆయనకి. నిన్న జరిగినటువంటి సెంచరీతో 34 వన్‌డే ఇంటర్నేషనల్ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. అంతకుముందు కూడా ఆయనకి మనకు తెలిసిందే ఏ క్రికెటర్ కూడా నమోదు చేయని 2 రికార్డులు చాలా ఉన్నాయి వన్‌డే ఇంటర్నేషనల్‌లో. 3 డబుల్ సెంచరీలు ఏ క్రికెటర్ ఇప్పటివరకు చేయలేదు. అదొక పెద్ద ఇంటర్నేషనల్ రికార్డు. అదే విధంగా హైయెస్ట్ స్కోర్ స్టిల్ ఇప్పటికి రోహిత్ శర్మ పేరు మీద ఉంది. 264 పరుగులు వన్‌డే ఇంటర్నేషనల్‌లో ఏ క్రికెటర్ కూడా చేయలేదు. హైయెస్ట్ స్కోర్ కూడా ఆయన పేరు మీద ఉంది. సో, వన్‌డే ఇంటర్నేషనల్ చాలా ఇష్టంగా ఆడే ఫార్మాట్ ఆయనకి రోహిత్ శర్మకి అది ఖచ్చితంగా ఆ ఫార్మాట్. సో, వచ్చే ఇయర్ వచ్చేటువంటి ఏదైతే వరల్డ్ కప్ ఉందో, ఆ వరల్డ్ కప్ ఆడాలి. దేశానికి 2023లో ఏదో త్రుటిలో మిస్ అయిన ఏదైతే వరల్డ్ కప్ ఉందో, అది ఖచ్చితంగా సాధించి పెట్టాలనే బలమైన తలంపుతో ఆయన చేస్తున్న నేపథ్యంలో, లాస్ట్ 8 మ్యాచ్‌లు బేస్ చేసుకొని ఆ హెడ్ కోచ్ గావచ్చు, లేదంటే చీఫ్ సెలెక్టర్ గావచ్చు, మరికొంతమంది రోహిత్ శర్మను అపోజ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీరు పక్కెళ్ళిపోతే రిటైర్మెంట్ ఈ ఆహ్, 3 వన్‌డేల సిరీస్‌లో మీరు ఫస్ట్ 2 మ్యాచ్‌లు కూడా 14, 24 మాత్రమే కొట్టారు. మూడో వన్‌డే ఒక అవకాశంలాగా ఇస్తున్నాము. అది ఆడేసి వెళ్ళిపోండి, రిటైర్ అవ్వండి. వేరే ఆహ్, అంటే కొత్త క్రికెటర్లు, యంగ్‌స్టర్స్‌కి అవకాశం ఇస్తామని జెప్పేసి బాగా చెప్పిన నేపథ్యంలో ఆయన చాలా బాధతోనే ఆ మ్యాచ్ ఆడాడు. నిజానికి 388 టార్గెట్‌తో ఆహ్, మొదలయ్యి ఓపెనర్‌గా దిగి ఆల్మోస్ట్ 130 రన్స్ కొట్టడం అంటే అంత ఆషామాషీ కాదు. అది కాక 110 బాల్స్‌లోనే.
చాలా గట్స్ ఉండాలి. అంటే ఈ మ్యాచ్ కోసం ఈ మ్యాచ్ ఆడితే తనకి వన్‌డే వరల్డ్ కప్‌లో స్థానం దక్కుద్దని ఆ ఇంటెన్షన్ అని కొంతమంది అంటున్నారు. కానీ అది ఏమాత్రం పాసిబుల్ కాదు. ఎందుకంటే ఆ టార్గెట్ చూడండి 387 పరుగులు కొట్టే 3 వికెట్లు కోల్పోయి కేవలం 387 పరుగులు కొట్టారాళ్ళు. అంటే 388 టార్గెట్‌తో బరిలో దిగారు. సో, ఇటువంటి టార్గెట్ వింటే వన్‌డే ఇంటర్నేషనల్‌లో వణుకు పుడతది. అలాంటి స్టేజ్ నుంచి అందులో లార్డ్స్ మైదానంలో పెద్దగా మనకి మన భారత జట్టుకి పెద్ద రికార్డ్స్ ఏమి లేవు. నిజానికి. అంత గొప్పగా ప్రతిభ కనబరిచిన వ్యక్తులు కూడా పెద్దగా ఎవరు లేరు. మన 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 క్రికెట్ హిస్టరీ మనం తీసుకుంటే, భారత క్రికెట్ హిస్టరీ తీసుకుంటే. సో, అటువంటి టార్గెట్‌తో దిగినటువంటి వ్యక్తి 110 బాల్‌లో 130 రన్స్ కొట్టడం అంటే అంత ఆషామాషీ కాదు. అది కేవలం ఏదో నెక్స్ట్ మ్యాచ్‌కే లేదంటే వరల్డ్ కప్‌లో స్థానం కోసం చేసే ఒకవేళ అది మైండ్‌లో ఉన్నా సరే, ఆ టెన్షన్‌కి నాకెలాగైనా నెక్స్ట్ వరల్డ్ కప్‌లో స్థానం దక్కించుకోవాలని అది మనసులో పెట్టుకొని, ఆ బ్రెయిన్‌లో పెట్టుకొని ఇంత టార్గెట్‌ని అచీవ్ చేయటంలో భాగంగా ఇన్ని పరుగులు కొట్టడం ఎవ్వరి వల్ల కాదు. అది జెన్యూన్‌గానే ఆయన ఏదైతే ఆ సమాధానం అంటే ఇట్లా విమర్శలుగా సమాధానం చెప్పాలి. ఆఫ్‌కోర్స్ మ్యాచ్‌లు ఫెయిల్ అయినంత మాత్రాన నేను పనికి రాకుండా పోను అనే బలమైన తలంపుని పెట్టుకొని ఆయన ఆడిన తీరు నిజంగానే ఔట్‌స్టాండింగ్ అని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ మ్యాచ్ చూసిన తర్వాత, ఈ ప్రపంచం చూసిన తర్వాత రోహిత్ శర్మని కన్సిడర్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైతే అపోజ్ చేసారో గౌతమ్ గంభీర్ సైతం సెంచరీ చేసినప్పుడు చాలా హ్యాపీగా, చాలా జుబిలెంట్‌గా కనిపించాడు. చాలా క్లాప్స్ కొడుతూ చప్పట్లు చేసిన విజువల్స్ కూడా మనం చూసాం. సో, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కూడా ఖచ్చితంగా దీన్ని వెల్కమ్ చేస్తారు ఈ పరిణామాన్ని. ఆహ్, ఈ అంటే ఈ పెర్ఫార్మన్స్‌ని బేస్ చేసుకునే కాదు. ఆయన గతంలో వన్‌డే ఇంటర్నేషనల్‌లో ఆయన ఆడినటువంటి మ్యాచెస్ కావచ్చు, ఆయన పెట్టినటువంటి రికార్డులు కావచ్చు, ఇప్పటివరకు చేసిన సెంచరీలు కావచ్చు, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఖచ్చితంగా వన్‌డే క్రికెట్ వరల్డ్ కప్ వన్‌డే టీమ్ మన టీమిండియా టీమ్‌కి రోహిత్ శర్మని సీనియర్ కోటాలో తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి కారణం ఆయన ఆడిన ఒకే ఒక మ్యాచ్ అంటే ఇన్ ద సెన్స్ ఎక్కడైతే కీలకంగా ఆడాలో ఆ మ్యాచ్‌లోనే బాగా అత్యద్భుతంగా ప్రదర్శన చేశారు. 100 రెండు 110 పరుగులు, 130 రన్స్, 138 ఐ థింక్ సో. 138 అనుకుంటా ఐ థింక్ సో. పరుగులు చేయడం అంటే అది అంత ఆషామాషీ కాదు. చాలా పెద్ద విజయంగానే మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో, ఖచ్చితంగా వన్‌డే వరల్డ్ కప్ టీమ్‌కి అయితే సెలెక్ట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా సెలెక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత కూడా కెప్టెన్ శుభ్మన్ గిల్ మీడియా ఇంటరాక్షన్‌లో కూడా రోహిత్ రిటైర్మెంట్ గురించి మేమేం చర్చించలేదు. మేమేం మాట్లాడుకోలేదు. కేవలం అది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి టాక్స్ తప్పించి ఆయన రిటైర్ అవుతారని చెప్పేసి మేము టీమ్‌లో చర్చించుకోలేదు. అట్ ది సేమ్ టైమ్ బీసీసీ బోర్డ్‌లో కావచ్చు, లేదంటే క్రికెట్ కమిటీలో కావచ్చు మేము చర్చకి వచ్చిన సందర్భాలు లేవు అని ఇతను కూడా చాలా స్పష్టంగా గిల్ కూడా చెప్పడం జరిగింది. సో, ఈ నేపథ్యంలో నో డౌట్ రోహిత్ శర్మ ఏదైతే తనకి ఇష్టమైనటువంటి వన్‌డే ఫార్మాట్‌లో రికార్డులు సృష్టించాలి, మరోసారి దేశానికి కప్ అందజేయాలి. 2023లో జస్ట్ 10 మ్యాచ్‌లు వరుసగా గెలిపించాడు. లాస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో మనకు వరల్డ్ కప్ మిస్ అయింది. లేదంటే 3 సార్లు మనకు వరల్డ్ కప్ వచ్చే రికార్డు ఉండిపోయేది. కానీ ఈసారి మాత్రం అది మిస్ కాకూడదు. తనకిష్టమైనటువంటి బలమైన ఫార్మాట్‌లోనే మరోసారి బ్యాట్‌తో సమాధానం చెప్పాలి. ఆహ్, మ్యా దేశానికి ఆ కప్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉందని అంటే చాలా బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో ఆయన తీసుకునే అవకాశం అయితే ఆ టీమ్‌కి సెలెక్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూద్దాం మరి ఏదైతే రోహిత్ శర్మ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అది జరగాలని మనం కూడా కోరుకుంటున్నాం. ఆయనకున్నటువంటి కోట్లాది మంది ఫ్యాన్స్ ఎందుకంటే పర్టిక్యులర్‌గా రోహిత్ శర్మ మన తెలుగు వ్యక్తి. అంటే మేబీ వాళ్ళ ఫాదర్ వేరే రాష్ట్రం నుండి కావచ్చు. వాళ్ళ మదరు వైజాగ్ చెందినటువంటి మహిళ కాబట్టి తెలుగు తెలుగు కూడా పూర్తిగా రాకపోయినా సరే కొంత వస్తది. అంటే మన తెలుగు బీజాలు ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ హిస్టరీలో, రంగంలో, క్రికెట్ క్రీడలో అత్యద్భుతంగా రాణిస్తున్నటువంటి వ్యక్తికి అంటే రిటైర్మెంట్‌కి దగ్గరగున్నాను. బలమైన విమర్శలు వచ్చిన నేపథ్యంలో వాటికి చెక్ పెట్టి ఏదైతే చేయబోతున్నారో దాన్ని మనం వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆహ్, ఆయన ఖచ్చితంగా సెలెక్ట్ అవ్వాలని బీసీసీ కూడా చీఫ్ సెలెక్టర్ కమిటీ సెలెక్ట్ చేయాలని కోరుకుందాం.